కమిషన్లు తీసుకొని విడుదల చేస్తారు. ఈ రియంబర్స్మెంట్ బకాయిలు కూడా ఎవరైతే ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారో కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి సంబంధించే అరాకొరా ఏమైనా విడుదల చేస్తారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని సంవత్సరాలుగా జమ ఉన్నాయి కదా, మరి ఆ కాలేజీలు ఎట్లా నడుస్తాయి? ఆ విద్యార్థులకు ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నాయి అని ఒక్కసారైనా ఆ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసిన పాపన పోయిందా? వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఒక్కొక్కరు గోస తీస్తున్నారు. ఉద్యోగాల గురించి పోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి సర్టిఫికేట్ కావాలంటారు. మానసిక ఒత్తిడిలకు గురవుతున్నారు. ఉద్యోగాలు లేక సర్టిఫికేట్లు రాక ఒక్కొక్కరు ర్యాపిడోలు నడుపుకుంటున్నారు, క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్నారు. అరే మీరు ఉద్యోగాలు ఇయ్యరు, ఇలా రియంబర్స్మెంట్ బకాయిలు ఇయ్యరు, ఇంకేదైనా అయితే రిజర్వేషన్లు ఇయ్యరు. మరి మీ ప్రభుత్వం వచ్చి ఏం చేయనీకి వచ్చింది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్లో పోతామన్నటువంటి ప్రభుత్వం సిగ్గు లజ్జ లేకుండా అన్ని వదిలేసి ఎలక్షన్లకు పోయారు. ఇలా రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పేసానని మాయమాటలు చెప్పి యాజమాన్యాలను మోసం చేస్తారు. ఈ విధంగా చెప్పిన మాటలన్నీ మోసం చేస్తూ ఎప్పుడు కూడా రేపు మా గవర్నమెంట్ మళ్ళా ఏ విధంగా ఫామ్ చేయాలి, వ్యతిరేకతను ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి అని ఆలోచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి సంక్షేమం గురించి ఏం ఆలోచన చేస్తుంది? మొన్నటికి మొన్న చూశారు మీరు అందరూ, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఏమైందో. కనీసం 2 నెలల పసికందుని ఆ విధంగా చంపేస్తే కూడా ప్రభుత్వం నుంచి ఒక్కడైనా స్పందించిండా అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా కదా, మరి కనీసం ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం. బీసీలన్నా బహుజనులన్నా కూడా మీకు పడదు అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. సీఎం సాబ్, మీకు ఏదున్నా రిజర్వేషన్లు ఇవ్వద్దు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు, ఇస్తాం 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 అని చెప్పి కాలం గడుపుకుంటూ పోవాలని చెప్పేసి అని మీరు నిర్ణయం తీసుకుర్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లా రెస్ట్ తీసుకున్నట్టు చేసినామో, నెక్స్ట్ కూడా మీ ఫామ్ హౌస్ ఎక్కడుందో అదే ఫామ్ హౌస్ లా మిమ్మల్ని కూడా రెస్ట్ తీసుకునేటట్టు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పటికే మిమ్మల్ని నమ్మి మోసపోయింది చాలిగా. మీరు ఇందాక మిత్రులు అన్నట్టు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఆ విగ్రహాలు పెట్టే పని మానుకోండి. ఒక నిరుపేద విద్యార్థులకు విద్యను అందించండి. విద్యా వైద్యం పైన దృష్టి పెట్టండి. మీకేమైనా రాజకీయంగా పుట్టగతులు ఉంటాయి, లేకపోతే మాత్రం ఈ అందరి ఉసురు తగిలి ఫామ్ హౌస్ లో అనుకునే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా